గాయ్స్, మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి కదా. ఈ పుష్కర సమయంలో మనము పుష్కర తర్పణాలు, అదేవిధంగా పుష్కర దానాలు అయితే ఈ పార్ట్ 5తో అయితే ఇంక పుష్కరాలు అయితే ఎండ్ అయిపోతున్నాయండి. మీరు ఖచ్చితంగా పుష్కర సమయాల్లో ఇవైతే ఖచ్చితంగా పాటించండి. ఈ పుష్కర దినాలలో ఆ నదికే కాక పుష్కరుడు, బృహస్పతి, బ్రహ్మ, నారాయణుడు, భాస్కరుడు మొదలైన దేవతలు, ఇష్ట దేవతలు చెందిన మంత్రాలను జపించి తర్పణాలను ఇవ్వాలని ప్రాచీన గ్రంథాలలో ఉంది. అయితే మనం ఆ దానాలు ఏంటో తెలుసుకుందామా. 1వ రోజు సువర్ణ రజత ధాన్య భూదానాలు, 2వ రోజు వస్త్ర లవణ ధేను రత్న దానాలు, 3వ రోజు బెల్లం అశ్వ శాఖ ఫలదానాలు, 4వ రోజు ఆవు నెయ్యి తైల క్షీర మధు దానాలు, 5వ రోజు ధాన్య శకట మహిషి వృషభ హల దానాలు, 6వ రోజు ఔషధ కర్పూర కస్తూరి చందన దానాలు, 7వ రోజు గృహ పీఠ శయ్య ఆందోళిక దానాలు, 8వ రోజు చందన పుష్పమాల మూల అల్లం దానాలు, 9వ రోజు పిండ దాసి కన్య కలమ్మ దానాలు, 10వ రోజు శాఖ సాలగ్రామ పుస్తక దానాలు, 11వ రోజు గజాది దానాలు, 12వ రోజు తిల అజ మేక దానాలు. ఈ దానాల వల్ల మనకి వచ్చే ఫలితాలు ఏంటంటే సువర్ణ రజతం దానం వల్ల ఈ లోకంలో సుఖభోగాలు, సూర్యచంద్రలోక ప్రాప్తి, భూదానం వల్ల భూపతిత్వం, వస్త్రదానం వల్ల వసులోక ప్రాప్తి, గోదానం వల్ల రుద్రలోక ప్రాప్తి, ఆజ్యదానం వల్ల ఆయుషాభివృద్ధి, ఔషధ దానం వల్ల ఆరోగ్యం, సాలగ్రామ దానం వల్ల విష్ణులోకం, గృహదానం వల్ల చిర సౌఖ్యం, దాసీశయం స్వర్గసుఖం, తిలదానం వల్ల ఆపదలు తొలగిపోతాయి. ఈ దానాలన్నీ మనం పుష్కరాల్లో చేయడం వల్ల మనకి ఎంతో ఇలాంటి మంచివి అయితే జరుగుతుందండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.